నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీలోకి భారీగా చేరికలు। మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ సహా 9 మందికి కండువా కప్పి ఆహ్వానించిన బాలకృష్ణ। కడపలో రిమ్స్ జూనియర్ డాక్టర్ల ఆందోళన। కోల్కతాలో డాక్టర్ ని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని శిక్షించాలని డిమాండ్। కాకినాడ వివేకానంద పార్క్ వద్ద అన్నా క్యాంటీన్ ప్రారంభం। ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్। విదేశాలకు పారిపోవాల్సిన అవసరం నాకు లేదన్న దేవినేని అవినాష్। టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపణ। శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు। ఎమ్మెల్యే బాలకృష్ణ కండువా కప్పి మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ సహా 9 మంది కౌన్సిలర్లను టీడీపీలోకి ఆహ్వానించారు। 3 సార్లు హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురాన్ని మరింత అభివృద్ధి చేస్తాడన్న నమ్మకంతో టీడీపీలో చేరినట్లు కౌన్సిలర్లు తెలియజేశారు। కోల్కతాలోని ఓ మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్పై జరిగిన అఘాయిత్యానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని రిమ్స్ జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు। కోల్కతా ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ కడప రిమ్స్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు। ఇందులో భాగంగా జూనియర్ డాక్టర్లు రిమ్స్ ఆవరణలో తమ నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో మహిళలకు రక్షణ లేకపోవడం బాధాకరమని అన్నారు। అత్యాచారం, హత్య ఘటనకు కారణమైన వారిని శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు। ఈ ఆందోళనలకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తన వంతు మద్దతుగా నిలిచింది। ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రతినిధులు, జూనియర్ వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు। ఆగస్టు 9వ తారీఖున కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ పీజీ చెస్ట్ మెడిసిన్ చదువుతున్న మౌమిట అనే ఆమెకు జరిగిన దుర్ఘటన గురించి ఈరోజు మేము జూనియర్ డాక్టర్లము దేశవ్యాప్తంగా కూడా ప్రొటెస్టులు నిర్వహిస్తున్నాము। దీంట్లో అది స్త్రీలు అన్న వెంటనే వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగాను, ఎకనామిక్స్ పరంగాను, స్పోర్ట్స్ పరంగాను ఇండియా యొక్క డెవలప్మెంట్కి చాలా కష్టపడుతున్నారు। ఇండియాని మంచి పొజిషన్లో ఉండటానికి వాళ్ళ వంతు స్వయం కృషి వాళ్ళు చేస్తూనే ఉన్నారు। అయినా కూడా రిటర్న్లో ఇండియన్ ఉమెన్కి జరిగే సెక్షువల్ హారాస్మెంట్స్, గ్యాంగ్ రేప్స్ అండ్ మర్డర్స్ విచ్ ఆర్ ట్రైడ్ టు ఫ్రేమ్ యాజ్ సూసైడ్స్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి। 2012లో జరిగిన నిర్భయ కేసు తర్వాత 2024లో ఈ కేసు ఆ రోజు రోడ్ మీద బస్సులో జరిగింది। కానీ ఈ రోజున మా సాక్రెడ్ ప్లేస్, మా హోమ్ అయిన హాస్పిటల్లో జరిగింది। అందువల్లనే మేము జీర్ణించుకోలేక ఇలా ఇంత స్థాయికి దిగి ఇంత ప్రొటెస్టులు చేస్తున్నాము। అక్కడ జరిగిన ఆ క్రైమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ట్రాన్స్పరెంట్ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ మా ఫస్ట్ డిమాండ్। సెకండ్ డిమాండ్, క్రిమినల్స్ ఎవరైనా కానీ వాళ్ళకి తగ్గ పనిష్మెంట్ సో దట్ నెక్స్ట్ టైం ఈ క్రైమ్ జరగకుండా ఉండాలి, క్రైమ్ చేయాలన్న థాట్ కూడా రాకూడదు అనే రేంజ్లో పనిష్మెంట్। థర్డ్ థింగ్, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ 2022లో దాన్ని డ్రాఫ్ట్ చేశారు, దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు। బట్ స్టిల్ ఇట్స్ బీన్ 2 years there was not a talk about that Central Protection Act. So third demand, Central Protection Act that will provide safety to all healthcare professionals, including not only the doctors, the dentists, the nursing professional, the paramedical staff, everyone. All these 3 demands are our main concern. But first thing, we want justice for Maumita. We want justice for us. We want justice for Indian women. We want justice for our nation. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యులు, ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్, అలాగే గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ సమ్మెకు మద్దతు తెలిపింది। దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి మహిళలకు సురక్షితమైనటువంటి వాతావరణంలో విధులు నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు, అలాగే ఈ సాధారణంగా డాక్టర్ల మీద జరుగుతున్నటువంటి దాడులకు నివారించేదానికి, వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కూడా ఐఎంఏ డిమాండ్ చేస్తూ ఉంది। అది సాధించే వరకు కూడా ఐఎంఏ ఈ ఉద్యమంలో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంది। విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పీఠం మీద జగన్ పేరును తీసివేయడాన్ని వైసీపీ నేతలు ఢిల్లీలోని ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడం సిగ్గుచేటని మాజీ మంత్రి టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు। మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదన్నారు। అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఒకరు, విగ్రహమే మాయమైందని మరొకరు ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు। అంబేద్కర్ విగ్రహం కింద తాటికాయంత అక్షరాలతో
జగన్ తన పేరు పెట్టుకుంటే అంబేద్కర్ అభిమానులు భరించలేక ఆ పేరును తొలగించారని అన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని, బడుగు వర్గాలను చెప్పు కింద వేసి అణిచివేశారని ఆరోపించారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా విగ్రహ రాజకీయాలు మాని ప్రజలు తమను ఎందుకు ఓడించారో ఆత్మవిమర్శ చేసుకోవడం మంచిదని అన్నారు. ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి విజయవాడలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం గురించి గుండెలు బాదుకుంటా ఉన్నారు. తేపగోడు వస్తూ ఉన్నాడు మీడియా ముందుకి. ఒకడొచ్చి విగ్రహం బాలగొట్టారంటాడు, ఒకడొచ్చి విగ్రహం మాయమైందంటాడు, ఒకడొచ్చి అంబేద్కర్ పేరు తీసేశారు విగ్రహం దగ్గర అని చెప్తా ఉంటాడు. సిగ్గుందా వీళ్ళకని చెప్పి నేను అడుగుతున్నా. ఈ ఫేక్ ప్రచారం ఏంటి? అసలు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రచారం ఎటు తీసుకుపోవాలని మీరు ఆలోచన? కులమత రాజకీయాలకు అతీతంగా ఆరాధించే వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన విగ్రహాన్ని వీళ్ళు రాజకీయానికి వాడుకుంటా ఉన్నారు. ఆయన విగ్రహాలకి వైసీపీ రంగులేసినప్పుడు ఈ నాయకులు ఏమయ్యారు? అమలాపురం, పిఠాపురం, అనంతపురాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఈ వైసీపీ నాయకులు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు వైసీపీ నేతలే అంబేద్కర్ గారికి ఏదో వారసులైనట్టు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. అసలు వీడెవడన్నా కడుపుకు అన్నం తింటున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. దళితులకు సంబంధించినటువంటి 27 పథకాలు అడ్డగోలుగా రద్దు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యారా? మీరు బుద్ధి ఉందా మీకు? నోరు తెరవకుండా కూర్చున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి విదేశీ విద్యానిధి పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం అని పేరుంటే ఆ పేరు తీసేసి 4 ఏళ్ళు అసలు పథకం అమలు చేయకుండా చివరి సంవత్సరం పథకానికి జగన్మోహన్ రెడ్డి విద్యానిధి పథకం అని చెప్పి పేరు మార్చుకుంటే ఈ సిగ్గులేని నాయకుడు ఒక్కడు నోరు మెదపల. 45,000 కోట్ల రూపాయలు దళితులకు మాత్రమే చెందాల్సినటువంటి సప్లాన్ నిధులు అడ్డగోలుగా దారి మళ్లిస్తే ఒక్క నాయకుడు కూడా నోరు మెదపల. దళితులకు మాత్రమే ఆ రోజు అమలు చేస్తున్నటువంటి పథకాలు 27 పథకాలు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన పథకాలు 27 పథకాలు రద్దు చేస్తే ఒక్క నాయకుడు నోరు మెదపల. సిగ్గు లేకుండా ఇంక ఈ రాష్ట్రంలో దాలలేదని ఢిల్లీ పోయి ఎస్సీ కమిషన్ కలుస్తారంట. ఇది విహారయాత్రలో పోయినట్టున్నారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాలు అంబేద్కర్ గారి రాజ్యాంగం నిట్ట నిలువున తగలబడిపోయింది. ఇక్కడ ప్రతిరోజు తొంగలో దొక్కారు. పాతాళానికి ప్రతిరోజు పాదాలు పెట్టి తొక్కినటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక్కడ మాట్లాడాల నాయకుడు అనేవాడు ఎవడు కూడా. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం పునః ప్రారంభించిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావనతో కలిసి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎంపీ, కమిషనర్లు స్వయంగా అల్పాహారాన్ని పేదలకు వడ్డించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ సహకారంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించి పేదలకు 5 రూపాయలకే రుచికరమైన ఆహారం అందించినట్టు తెలియజేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ భావన అన్నా క్యాంటీన్లో ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలంతా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. కాకినాడలో 5 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను వినియోగంలోకి తీసుకొచ్చినట్టు కమిషనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నున్న దొరబాబు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, డిఈ సుబ్బారావు పాల్గొన్నారు. కాకినాడలో మనం 5 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయడం జరిగింది. నేను చాలా మందితో ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతున్నారు. ఫుడ్ చాలా బాగుంది. చాలా మందితో అడిగాను, ఫుడ్ చాలా బాగుంది. మీరు చెప్పండి. ఓసారి వస్తారు, ప్రతిరోజు వస్తారు. 5 సంవత్సరాల తర్వాత పేదలకి అందుబాటులో ఉండే భోజనాన్ని దూరం చేసిన ఆ రోజుని మళ్ళీ దూరం చేసి ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు పరిపాలించే
ఎన్డీఏ ప్రభుత్వంలో స్థాపించిన ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా అన్నా క్యాంటీన్స్ని తిరిగి ప్రారంభించి కాకినాడలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొత్తం అన్ని క్యాంటీన్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం ప్రారంభించి అక్షయ పాత్రతో ఒప్పందం కుదుర్చుకుని అంటే మంచి ఒక ఆహారం 5 రూపాయలకే అందించడం, పేదవాడికి ఎప్పుడు ఆకలి అనేది లేకుండా ఆకలిని దూరం చేసే విధానంగా ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎలాగుందో పేదవాడు ఎప్పుడు ఆకలేసినా సరే 5 రూపాయలకే భోజనం చేసేలాగా ఎంత మంచి సదుపాయం ఉందో అలాంటిది మళ్ళీ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. కాకినాడలో మున్సిపల్ కమిషనర్ గారు, మేము టీడీపీ అండ్ జనసేన కార్యకర్తలు అలాగే మున్సిపల్ సిబ్బందులు అందరూ కూడా దీన్ని ఒక ప్రైవేట్ ఫంక్షన్ లాగా, ఒక ఇంట్లో ఫంక్షన్ లాగా అరేంజ్ చేశారు మున్సిపల్ కమిషనర్ గారు. ఒక ప్రైవేట్ ఫంక్షన్ లాగా దాన్ని అంతా బాధ్యత తీసుకుని ఒక మంచి ఒక ఉత్సవం లాగా చేసాం దీన్ని. అలాగే ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ని ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. ఇలాగే ప్రతిరోజు ఇక్కడ 5 రూపాయలకే భోజనం, ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కూడా పేదవాడికి భోజనం అందించే విధంగా ముందుకెళ్తామని చెప్పి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.